నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవిత సర్వస్వాన్ని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకే అంకితం చేశారని, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కని ప్రొఫెసర్ కొత్తవల్లి జయశంకర్ తెలంగాణ నిజమైన బిడ్డగా వారు అభివర్ణించారు. తెలంగాణ భావాజాల వ్యాప్తికే తన జీవితాన్ని దారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. బలిదశ ఉద్యమ రథసారథిగా ఉద్యమకారులకు వెంటనే ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాకా పోరాడిన ఉద్యమకారుడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది అని అన్నారు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక విన్నపం, అదేంటంటే సారు జన్మ ఇచ్చినటువంటి గ్రామం అయినటువంటి అక్కంపేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా మోడల్ విలేజ్ గా దాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ ప్రజాపాలనలో ఉండే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంటే మొత్తము ఇది సోలార్ విలేజ్ గా, అదే విధంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉండేటట్టుగా ఒక మోడల్ గా తెలంగాణలో ఉంది అని అంటే అందరూ కూడా ఆ విలేజ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటే మనము నిజమైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు నివాళులర్పించినట్టుగా ఉంటుంది. ఆ గ్రామాన్ని 12 ఏళ్లలో ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడుండే ప్రభుత్వమైన ఆ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సార్ ఆశయాలను మేము కొనసాగిస్తాం, ఎక్కడ కూడా వెనకంజ వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అర్పించి ఎన్నో కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనలో నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులేనని కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘునాయక్ స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునాయక్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి నీళ్లు నిధులు నిమ్మకాయలు విషయంలో ఎన్నో ప్రణాళికలతో రాష్ట్ర ఏర్పాటుకు శ్రమించారని తెలిపారు. ఆయన ఆశలు ఆశయాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలనగా మార్చి గత పాలకులు ప్రజలను వచ్చించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డాక ప్రజాపాలన వచ్చిందని, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాయని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో 60,000 ఉద్యోగాలను ఇచ్చామని అన్నారు. జయశంకర్ సార్ 91వ జయంతి సందర్భంగా వారికి జేఏసీ తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ పట్టణ కమిటీ తరఫున ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మనకందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం తీసుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పాలక వర్గాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదట వ్యక్తి జయశంకర్ సారు. ఈరోజు తెలంగాణలో వనరులున్నా, తెలంగాణలో అవకాశాలున్నా, తెలంగాణలో నదులు పారుతా ఉన్నా, తెలంగాణలో చదువుకున్న యువతి యువకులు ఉన్నప్పటికీ చదువుకు దూరంగా, సేద్యానికి దూరంగా, సాగునీటి తాగునీటికి దూరంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వస్తే, తెలంగాణ ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు నిధులు, నియామకాలు, వనరులు ఉపయోగపడతాయని చెప్పేసిన ఉద్దేశంతో ఆ రోజు 69లో పోరాటం చేసినటువంటి నాయకుడు,
తర్వాత మొన్న పల్లి దశలో పోరాటం చేసేటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరుగుతుందంటే జయశంకర్ సార్ గుర్తు వస్తాడు. జయశంకర్ సారు ఈరోజు తెలంగాణ యువతి యువకులకు ప్రోత్సహించినటువంటి పరిస్థితిని చూస్తే మనం అందరం నేర్చుకోవాలి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు, తెలంగాణ ఉద్యమ మార్గదర్శకులు, స్వరాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన ఉద్యమకారులు, నేటి తరం ప్రజానికానికి ఆదర్శప్రాయులు ఆచార్య జయశంకర్ సార్ అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీ న్యూ సిటీ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో వెనుకబడి ప్రోత్సాహాన్ని, నిధులు, నీళ్లు, నిమ్మకాయలో తీవ్ర అన్యాయం జరుగుతూనే విషయాన్ని గ్రహించిన ఆచార్య జయశంకర్ సార్ ఎలాగైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే దృఢ నిశ్చయంతో తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకులు అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు, మేధావులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడవడంలో ఆయన ప్రోత్సహించి పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. హైదరాబాద్ డ్రామాలొద్దు, దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి, మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీజేపీ బద్నాం చేస్తామంటే ఊరుకోము. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వండి. ఇందులో 10% ముస్లిం మైనార్టీలకు ఇస్తామనడం బీసీలను మోసం చేయడం కాదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే బీసీ రిజర్వేషన్ పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోందని అన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ ఇలాంటివి ఎత్తికోవడం కామనే. ఢిల్లీలో ఇవాల్టి కాంగ్రెస్ బీసీ ధర్నా అందులోనే భాగమే. కాంగ్రెస్ ఎప్పటి నుంచో బీసీలకు వ్యతిరేకమే. బీసీలను ఓటు బ్యాంకులు రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ కాదా? ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీ రంగం ఎత్తుకోవడం వీళ్లకు అలవాటే. మీకు దమ్ముంటే ఎన్నికల ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయండి. అంతేకాని ఓటు కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకునే పరిస్థితే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, 42% బీసీలకు రిజర్వేషన్లో 10% ముస్లిం మైనార్టీలకు అంటే మీరు బీసీలను మోసం చేసినట్టు కాదా? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని బీసీలపై నెట్టి బద్నాం చేస్తామంటే సహించేది లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడానికి డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ప్రజలని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అవగాహన రాహిత్యం ఒక పక్క, కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 హామీలని అధికారంలోకి వచ్చి ఆ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మళ్ళోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి,
ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం గాని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తామని తెలియజేస్తాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారాంబాగ్ లోని స్పందన డి అడిక్షన్ పునరావాస కేంద్రం నుంచి 16 మంది పరారీ. నిబంధనలకు విరుద్ధంగా పెంట్ హౌస్ లో నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు మొత్తం 30 మందిలో 16 మంది పరారీ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన. మలక్పేట పిఎస్ లో ఫిర్యాదు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఉద్రిక్తత. జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు 5 నెలల జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేసిన కార్మికులు జీతాలు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తున్న కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు. ఆసిఫ్ నగర్ సయ్యద్ అలీగూడలో మహమ్మద్ ఫజల్ అనే యువకుడు బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆద్యంతం అరుపులు, కేకలు, స్థానిక వీధులు, కత్తులు, ఆయుధాలతో డాన్సులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. తప్పతాగిన యువకుడు వేడుకల్లో మరణాయుధాలతో చేసిన యాగిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మీడియాల ఆధారంగా సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. బైంసా ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని, ఆర్టీసీ కండక్టర్ ఫ్రీ టికెట్ ఇవ్వలేదని, దాంతో మహిళలు అరగంట పాటు బస్సును ఆపి గొడవకు దిగారు. బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ చెలరేగింది. ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో కండక్టర్ టికెట్ ఇవ్వలేదు. దాంతో మహిళ దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగారు. కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భర్త అవమానిస్తున్నాడనే కారణంతో తాను ఎవరితో మాట్లాడడం లేదని సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడింది ఓ వివాహిత. దీంతో మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన శ్రావ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత బోయినపల్లిలో భర్తతో ఉన్న శ్రావకు బాబు జన్మించాడు. అనంతరం ధర్మతేజ్ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లాడు. అప్పటి నుండి శ్రావ తాడికల్ గ్రామంలోనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నుండి ధర్మతేజ్ శ్రావ్య వేరే వారితో మాట్లాడుతుందంటూ శ్రావ్యను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివరిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకునే ముందు శ్రావ్య తీసిన సెల్ఫీ వీడియో బయటికి రావడంతో సెల్ఫీ వీడియో చూసిన వారంతా కన్నీరు పర్వతం అవుతున్నారు. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.